కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో అందరికీ శిక్ష పడుతుంది. త్వరగానే ఈ కేసుకు సంబంధించి తీర్పు కూడా కోర్టు వెలువరిస్తుంది. ఖచ్చితంగా అంటేనే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి దేశం మొత్తం అంతా ఆశిస్తూ ఉంటాం కదా. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తా అంటే ఈ కేసు విషయంలో తనని ఎవరైతే రేప్ చేసినారో ఆ నిందితులకి ఎవరికి శిక్ష పడదు. అసలు ఈ కేసు విషయంలో న్యాయమే జరగదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆ కన్ఫ్యూజన్ అలా ఉంది. సో వాడు సంజయ్ రాయ్ ఎవరైతే ప్రధాన నిందితుడు అని చెప్పేసి అదుపులోకి తీసుకున్నారో సిబిఐ విచారిస్తుందో వాడు ఇప్పుడు నిన్న పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పేసి లై డిటెక్టివ్ టెస్ట్లో అసలు నేను ఈ తప్పే చేయలేదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆల్రెడీ చనిపోయింది, సో నేను ఏదో నిద్ర రాక అలా వెళ్ళాను, నాకు అసలు ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి వాడు ఇలా చెప్పాడనమాట. సో ఇప్పుడు ఇలా చెప్పాడు కదా. ఈ కేసు జరిగి ఇప్పటికీ ఆగస్టు 9వ తేదీ అంటే దాదాపుగా 2 వారాల పైన అవుతుంది. వాడిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే వాడు ఏమన్నాడు, నన్ను ఊరి తీస్తారు అంతే కదా, మహా అంటే ఏం చేస్తారు, తీసుకోండి తప్పు చేసి ఇప్పుడు ఏమి అన్నట్టుగా ఇంత కూడా ప్రాయశ్చిత్తం లేకుండా వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ కోల్కతా పోలీసులు చెప్పారు, తర్వాత సిబిఐ చెప్పారు. అక్కడికి ఆ కోల్కతా పోలీసులు అయితే ఈ అటాప్సీ రిపోర్ట్ ప్రకారము తన బాడీలో ఇంత స్పర్మ్ ఆనవాళ్ళు ఉన్నాయి, తన గోర్లలో చాలామందికి సంబంధించిన చర్మ ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్లు వాళ్ళ పేరెంట్స్ అందరూ డిమాండ్ చేస్తారంటే కోల్కతా పోలీసులు మాత్రం వాడొక్కడే ఇది చేసింది, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయలేదు, మీరు అనవసరంగా పుకార్లు సృష్టించద్దండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో సిబిఐ కూడా వీడిని విచారించిన తర్వాత వీనికి జంతు లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నీ బయటకు వచ్చింది. మరి నిన్న చూసి ఎందుకు ఇట్లా, అసలు నేను ఈ తప్పే చేయట్లేదు, కావాలని నన్ను ఇరికిచ్చేదానికి ఇట్లా ట్రై చేస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళేపాటికి ఆల్రెడీ ఎవరు చంపేస్తున్నారు తనని అని చెప్పేసి వాడు చెప్తున్నాడు. కానీ అక్కడ ఆ ప్రిన్సిపల్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది సూసైడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏది నిజం? మనం ఒకసారి ఈ కేసు జరిగినప్పటి నుంచి ఆ ఘటన జరిగినప్పటి నుంచి కనుక చూసుకుంటే ఇది వచ్చేసి ఆగస్టు 9వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో జరిగింది. 8వ తేదీ ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినప్పుడు ఆగస్టు 8వ తేదీ ఆ ఇన్సిడెంట్కి ఒకరోజు ముందు అంటే డే టైం, ఆ డే టైంలో ఈవినింగ్ సోనాగచ్ అని చెప్పేసి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వీడు ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ ఒక వ్యభిచార గృహం ఉంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా సాటిస్ఫై అయ్యాడు అని చెప్పేసి గతంలో విచారణలో బయటపడింది. కానీ నిన్నటి రోజు పాలిగ్రాఫ్ టెస్ట్లో ఏం బయటపడిందంటే ఆ సోనాగచ్కి అయితే నేను వెళ్ళాను, కాకపోతే నేను అక్కడ ఎలాంటి పార్టిసిపేట్ చేయలేదు, నా ఫ్రెండ్ చేశాడు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో ఏరియాకి వెళ్ళాను, అక్కడ కూడా ఈ వ్యభిచార గృహం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నా ఫ్రెండే పార్టిసిపేట్ చేశాడు, నేను చేయలేదు. సో నా గర్ల్ ఫ్రెండ్తో నేను జస్ట్ మాట్లాడాను అని చెప్పేసి చెప్పాడు. కానీ వస్తూ దారిలో ఒక అమ్మాయిని హెరాస్మెంట్ చేసినాను అని చెప్పేసి ఆ పాలిగ్రాఫ్ టెస్ట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను 12:30కి డ్రింక్ చేసి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ నిద్రపోతూ ఉన్నాను. నాకు నిద్ర రాకపోతే నేను 4 అంతస్తుల దగ్గరికి వెళ్ళాను, సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పుడు చూసేపాటికే అక్కడ అమ్మాయి చనిపోయి ఉంది అని చెప్పేసి నిన్నటి రోజున ఈ పాలిగ్రఫీ టెస్ట్లో వాడు చెప్పిన విషయాలు. సో అంతకుముందు వాడు చెప్పినవి వేరు, నేనే చేశాను, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి. కానీ ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా ఎందుకు ఇలా అంటే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి అక్కడ ఆ పాలిగ్రాఫీ టెస్ట్ చేసి ఆ మిషన్ కూడా అక్కడ దాన్ని అబ్జర్వ్ చేస్తే వాడు చెప్తాండేది అన్ని అబద్ధాలే అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కానీ వాడు చెప్పిన మాటల్లో నిజమా అబద్ధమా, ఆ మిషన్ ఏం చెప్పింది, ఆ టెస్ట్ ద్వారా ఏం నిరూపితమైంది అని చెప్పేసి సిబిఐ అయితే ఇంకా బయట పెట్టలేదు. జస్ట్ ఈ హింట్ మాత్రమే వీడు ఇలా చెప్పాడు అని చెప్పేసి బయటకు మాత్రమే వదులుతున్నారు. కానీ ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు కదా. సో ఆ ఇన్సిడెంట్ చూసుకుంటే 9వ తేదీ తనని హత్య చేశారు, రేప్ చేసి హత్య చేశారు. ఆ 9వ తేదీ తర్వాత 10వ తేదీ 12 గంటలకి తన పోస్ట్మార్టం కంప్లీట్ అయిపోయింది. 3 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదైంది. సో పోస్ట్మార్టం అయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు వరకు న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత పోస్ట్మార్టం తర్వాత ఇది న్యాచురల్ డెత్ కాదు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. దీనికి ఎగనెస్ట్గా డాక్టర్లు అందరూ న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రొటెస్టులు చేశారు, మాకు భద్రత కల్పించాలి అని చెప్పేసి ప్రొటెస్టులు చేశారు. ఆగస్టు 15వ తేదీన అక్కడ
శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే కొవ్వొత్తుల ర్యాలీ ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో అలా చేస్తా అంటే అక్కడికి ఒక అల్లరి మూకలు వచ్చి ఆ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఎక్కడైతే ఉందో ఆ కాలేజ్ దగ్గరికి వచ్చి ఆ నిరసనకారుల ముసుగులో వచ్చి ఆ సెమినార్ హాల్ని ఆ కాలేజ్ని అంతా ధ్వంసం చేసి, అంటే అక్కడ ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా చెయ్యాలి అని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా వచ్చి వాళ్ళ ముసుగులోనే డాక్టర్ల ముసుగులోనే వచ్చి అక్కడ ఆ సెమినార్ హాల్ని మొత్తం అంతా డిస్ట్రాయ్ చేశారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, వీడు ఒక్కడే గనక అయ్యింటే, ఎవడు ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఒక్కడే గనక అయ్యింటే వీడిని కాపాడడానికి అంతమంది ఎందుకు వస్తారు? వీడేం పెద్ద పుడింగ్ ఏం కాదు కదా. సో జస్ట్ ఏదో సివిక్ వాలంటీర్ అంతే, ఒక చిన్న కానిస్టేబుల్, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాదనమాట. సో అలాంటి వాడి కోసము సపోర్ట్ ఇవ్వడానికి అంతమంది వచ్చి ఆ సాక్ష్యాలు తారుమారు చేయడానికి అలా డిస్ట్రాయ్ చేసి అక్కడ సెమినార్ హాల్లో సాక్ష్యాలు దొరకకుండా క్లీనింగ్ చేయడం కానీ, కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఆ సంజయ్ ఘోష్ ఎవరైతే ఉన్నారో, సందీప్ ఘోష్ సారీ, ఆ ప్రిన్సిపల్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్, వాడు ఇన్వాల్వ్ అయ్యాడు. వాడితో పాటు ఆ కాలేజ్లో 4 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు, తర్వాత ఈ సివిక్ వాలంటీర్తో పాటు ఇంకొక సివిక్ వాలంటీర్ ఉన్నారు, వాళ్ళని కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు అని చెప్పేసి రీసెంట్గా కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఈ కేసు కనుక చూస్తా అంటే అక్కడ ఆ విచారణ కనుక చూస్తా అంటే ఇది ఎవరినో తప్పించడానికి, ఇందులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన తరపున, ఈ డాక్టర్ల తరపున వాదించడానికి 5 మంది మాత్రమే లాయర్లు ఉన్నారు. వాణ్ణి కాపాడడానికి ప్రభుత్వం తరపున, బెంగాల్ గవర్నమెంట్ తరపున 25 మంది అక్కడ లాయర్లు ఉన్నారు. కపిల్ సిబల్ ఆధ్వర్యంలో ఇంతమంది లాయర్లు ఉన్నారు. ఆ కపిల్ సిబల్ అనే ఒక న్యాయవాది నవ్వుతున్నాడు అనమాట. మన రీసెంట్గా మనం చూసాం కదా, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంటుంది, లైవ్ టెలికాస్ట్ ప్రతిరోజు చేస్తూ ఉంటారు. సో దానిలో నవ్వుతా అంటే దానికి డివై చంద్రచూడ్ గారు, ఇది నవ్వాల్సిన విషయం కాదు, దేశం మొత్తం అంతా దీని గురించి బాధపడతా అంటే ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అంటే అంతమంది న్యాయవాదులు వాని తరపున ఉండి, అంటే ఎవరిని కాపాడడానికి వీడు తప్పు చేసే